యశోద దగ్గరికి విక్రమాదిత్య అలాగే పద్మావతి వాళ్ళిద్దరూ కూడా జాబ్ రిజైన్ చేయడానికి లెటర్ తీసుకొని వస్తారు. అది చూసి అక్కడ ఉన్న యశోద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి విక్కీ పద్మావతి వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి జాబ్ రిజైన్ చేయడానికి లెటర్ తీసుకుని వచ్చారు, ఏంటి ఏమైంది వీళ్ళిద్దరికి అని చెప్పి యశోద అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో విక్రమాదిత్య అయితే తన లెటర్ని ఇచ్చి ఇలా అంటూ ఉంటాడు, సార్ ఇది నేను జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నాను, ఇది నా లెటర్ సార్ అని చెప్పి ఇస్తూ ఉంటాడు. అలాగే పద్మావతి కూడా ఇలా అంటూ ఉంటుంది, సార్ నేను కూడా జాబ్కి రిజైన్ చేస్తున్నాను, ఇదిగోండి సార్ నా లెటర్ అని చెప్పి పద్మావతి కూడా ఇస్తూ ఉంటుంది. అది చూసి యశోద అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు. ఇక విక్రమాదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు, సార్ నేను నిన్నే నిర్ణయం తీసుకున్నాను జాబ్కి రిజైన్ చేయాలని, ఇదిగోండి సార్ రిజైన్ చేసేస్తున్నాను, మీరు ఒక్క సంతకం పెట్టండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని పద్మావతి కూడా అవును సార్ నేను కూడా నిన్న రాత్రే నిర్ణయం తీసుకున్నాను, నేను జాబ్కి రిజైన్ చేసేస్తానని ఫిక్స్ అయ్యాను, రిజైన్ చేసేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని యశోద ఏం చేయలేక అలా ఉండిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.